గురుగారు, ధర్మం సదా ఆచరించాలి, అనుసరించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదే ధర్మం తెలిసిన వ్యక్తి ఇతరులకు చెప్పకపోతే దోషమని కూడా అనటంలో అంతరార్థం ఏంటి? ఇది కూడా ఇంకొక అర్థం చెప్తుంది. ధర్మాలను అనేకం మన పురాణాలు వ్రతాలలో చెప్పారు. ఆ వ్రతాలు పాటించడంలో ధర్మాన్ని అనుసరించడం ధర్మశాస్త్రం చదవకుండానే అలవోకగా జీవితంలో మనం అంతర్భాగం చేసుకొని అలా పాటిస్తూ ఉంటాం, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాం. వచ్చిన చదువును ఇతరులకు చెప్పకపోతే అరటి చెట్టుగా పొడతారు అని ఒక సామెత. పురాణాల్లో ఉండే కథ మట్టుకు అనంత పద్మనాభ వ్రతం అనే ఒకనొక వ్రతంలో వచ్చిన చదువు ఇతరులకు చెప్పకపోతే ఒక అడవిలో ఏ పక్షి ముట్టనటువంటి, తినడానికి ఇష్టపడినటువంటి, అధిక సంఖ్యలో మామిడి పండ్లను అందించేటటువంటి మామిడి చెట్టుగా పొడతారు అంటూ మనకు అనంత పద్మనాభ వ్రతం తెలియజేస్తుంది. ఒక జంట, ధనం లేదు, ఎవరో చెప్పారు అనంత పద్మనాభ వ్రతం జరిగితే చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి. ఎవరింటోనో ఆ వ్రతం చేస్తూ ఉంటే ఆ ఇల్లాలు వెళ్ళింది, వ్రతాన్ని చూసింది, తన ఇంటికి వచ్చింది, ఆ వ్రతం చేసింది, మెడలో పట్టు తోరాలు వేసుకుంది. కలిసి వచ్చింది భర్తకు, వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. ఒకనాడు ఆ ఇల్లాలు అలా మెడలో ఆ తోరాలు వేసుకుని ఉండగా చూశాడు. ఏమిటి అన్నాడు. ఆవిడ చెప్పింది. ఆగ్రహంతో ఆ వ్యక్తి ఆ తోరాలు తీసి మంటల్లో వేసేశాడు. ధనమంతా పోయింది, కష్టాలు వచ్చాయి. అన్ని కథలలో ఉండేటట్లుగానే ఇవన్నీ కూడా ఉండగా అతడు అనంత పద్మనాభుడిని అన్వేషిస్తూ బయలుదేరాడు. అతడి పేరు కౌండిన్యుడు, ఆ ఇల్లాలి పేరు సుశీల. అలా వెళ్ళిన ఆ కౌండిన్యుడికి అనంతుడెవరు అనంతుడెవరు అంటూ వెతుకుతూ ఉండగా ఒక అడవిలో ఎన్నో పండ్లున్నాయి, ఒక్క పక్షి వాలడం లేదు. అలాంటి మామిడి చెట్టు కనిపించింది. ఇదేమిటి, ఎవరూ చెప్పలే. కాస్త ముందుకు వెళ్ళాడు. అంత ఎత్తు గడ్డి పెరిగిన ఒకానొక స్థలంలో ఆవు దూడ ఉన్నాయి. మేయకుండా ఒకదానిని ఒకటి బేలగా చూస్తున్నాయి, డొక్కలు చిక్కిపోయి. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. 2 చెరువులు కనిపించాయి. నీళ్లు ఒకదాంట్లోంచి ఒకళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి, అర్థం కాకుండా. ఇంకా ముందుకు వెళ్ళాడు. సొమసిల్లి పడిపోయాడు. అనంతుడు కనిపించాడు. సేద తీరిన అనంతరం ఏమిటి నేను చూసినవి దృశ్యాలు అంటే అనంత పద్మనాభ స్వామి కౌండిన్యుడిని చెప్పాడు. వచ్చిన చదువు ఎవరికి చెప్పకపోతే ఇలా అడవిలో మామిడి చెట్టే పుడతాడు. ఈ కథ ద్వారా వాళ్ళు మనకేం చెప్పారంటే, ఒక చెట్టు పండు ఇస్తే ఆ పండు విత్తనాలు కాసి ఉండాలి. అది మళ్ళీ ఆ విత్తనాలు భూమికి చేరితే ఆ వృక్షం మొలకెత్తే విధంగా ఉండాలి. అలాంటి పండ్లు ఈనాటి కాలంలో లభించడం లేదు. విత్తనాలు లేని పండ్లు తింటున్నాం మనం. మన జీవితం ఏమవుతుంది? అలా కాకూడదు. మనం చేసే ఏ పని అయినా సమాజానికి ఉపయోగపడేదిలాగా ఉండాలి. అనేక విధాలుగా వైజ్ఞానికవేత్తలు, శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి, ప్రయోగాలు చేసి, విత్తనాలు లేకుండా వృక్షాలు మళ్ళీ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ, జన్యు క్రియలలో అనేక మార్పులు చేస్తూ, ఒక్క విత్తనం ఏదో కెమికల్ రసాయన చర్యలతో వారు సృష్టించింది అది భూమిలో నాటితే పంట బాగా వస్తుంది. కానీ ఆ పంట వలన లభించేటటువంటి ఫలసాయంలో టమాటో ఉంది. ఆ విత్తనం మళ్ళీ భూమిలో పడితే మరో టమాటో విత్తనం రాదు, చెట్టు రాదు. అలాంటి పండు తిన్న ఈ మనిషి కానీ, ఈ వ్యక్తులు కానీ సమాజానికి భావితరాలు ఏ విధంగా ఉపయోగపడతారు? తరాలు లేకుండా పోయే ప్రమాదం వస్తుందిగా. అలా రాకూడదు అని చెప్పడం కోసమే ఈ కథలన్నీ కూడా. మనం చదివే కొద్దీ వైజ్ఞానిక దృష్టి పెరిగిపోయి ఇంకా ఇంకా వికృతంగా ఆలోచనలు మారిపోతాయా? మారకూడదు అని చెప్పే అంతరార్థం కూడా ఈ అనంత పద్మనాభ చతుర్దశికి సంబంధించిన వ్రతంలో ఈ కథలో చెప్పారు. వచ్చిన చదువు 10 మందికి చెప్పాలి అన్నట్టు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చేసే రోజుననే వినాయక నిమజ్జనం కూడా చేస్తాం. ఇది విశేషం.